వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్ష సూచన కారణంగా తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్ సహా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు కలెక్టర్ తో పాటు 7 అధికారులతో కంట్రోల్ రూమ్ తో పాటు ప్రతి మండల కేంద్రంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, పాడుబడ్డ ఇళ్లలో ఉండేవారు ముందుగానే ఖాళీ చేయాలని అధికారులు సూచించారు. జిల్లాలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. శ్రీకాకుళం బస్ స్టాండ్ మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయింది. అసలు బస్సులు రాకపోకలకు సంబంధించి ప్రయాణికులు వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం బస్ స్టాండ్ అంతా కూడా వర్షంతో నిండుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన ఏవైతే రిజర్వాయర్లకు కూడా నీరు భారీగా వస్తుందో అక్కడ కూడా అప్రమత్తమయ్యారు. చెరువులు కానీ ఎట్లకు కానీ గండి పడే అవకాశం ఉండడంతో అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో ముందస్తుగానే అలర్ట్ పెట్టారు. ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో గతంలో ఇబ్బంది పడినటువంటి ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఎక్కడైనా పవర్ డిస్టర్బెన్స్ వస్తే వెంటనే పవర్ సంబంధించిన కంట్రోల్ రూమ్తో పాటు అటు జిల్లా కలెక్టరేట్లో తుఫానుకు సంబంధించి 4 తహసీల్దార్లు మొత్తం 7 అధికారులతో కలిపి ప్రత్యేక సిబ్బందితో ఒక కలెక్టరేట్లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు అటు సెల్ ఫోన్ టవర్స్ ఎక్కడైనా డౌన్ అయితే వెంటనే కంట్రోల్ చేసేందుకైతే మ్యాన్ ప్యాక్ని కూడా సిద్ధం చేయాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ అధికారులకి చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు అటు కంట్రోల్ రూములతో పాటు ఇటు విపత్తు సంబంధించి అటు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన డిజాస్టర్మెంట్ మేనేజ్మెంట్ ఫోర్సెస్ను కూడా ఒకవేళ ఎమర్జెన్సీ చెట్లు ఎక్కడైనా పడితే వాటిని కట్ చేసేందుకు వీలుగా అటు మున్సిపాలిటీల్లో కూడా త్రాగునీటికి సంబంధించిన ఎక్కడైనా పైపులు లీకేజ్ అయిన పరిస్థితుల్లో అవి కండెమ్ అవ్వకుండా అయితే చర్యలు తీసుకున్నారు. మరోవైపు ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే తుఫాన్ నేపథ్యంలో అటు పిడుగులు కూడా భారీగా పడే అవకాశం ఉండడంతో ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకూడదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏవైతే లోతట్టు ప్రాంతాల సిబ్బంది కానీ అటు కచ్చా ఇల్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో అవి కూలే నిన్నటి నుంచి కంటిన్యూగా వర్షం పడడం పూర్తిగా తడిసిన నేపథ్యంలో అవి కూలే అవకాశం ఉంది కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు హైవేపై కూడా నిన్న భారీ వర్షంలో ఒక బస్సు రోడ్డు ప్రమాదం గురి జరగడంతో అటు ప్రయాణించే ఆర్టీసీ బస్సులు కానీ ఇతర వాహనాలు కానీ జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించారు. వీలైనంత తక్కువ స్పీడ్తో హైవేపై ప్రయాణం చేయాలని, దీంతో కొంత ఇబ్బందికర పరిస్థితులను అయితే ఎదుర్కోవచ్చు, దాని నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే స్కూల్కి సంబంధించి అన్ని స్కూల్స్ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా స్కూళ్ళన్నింటినీ కూడా సెలవు ప్రకటించారు. విద్యార్థులు కూడా ఇప్పటికే స్కూల్ అన్నింటినీ కూడా బంద్ కావడంతో విద్యార్థులందరూ కూడా వెనతిరిగి వెళ్తున్న పరిస్థితి వస్తున్నాం. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా పూర్తి రెడ్ అలర్ట్ ప్రకటించారు. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయాలు ఏవైతే అన్నింటిలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా కేంద్రంలో కూడా సుమారు 7 మంది సిబ్బందితో ప్రత్యేక అధికారులతో 4 తహసీల్దార్లతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. అటు ఈపీడీసీఎల్కి సంబంధించి ఏవైతే జిల్లాకు సంబంధించినటువంటి డివిజన్లో ఎమర్జెన్సీ ఉన్నా సరే ఎక్కడైనా పవర్ ఇంటరప్ట్ వస్తే వెంటనే వెంటనే రెక్టిఫై చేసేందుకైతే అక్కడ స్తంభాలు ఏమైనా కూలినా వెంటనే రెక్టిఫై చేసేందుకు ప్రతి డివిజన్లో కూడా అటు స్తంభాలతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కూడా సిద్ధం చేశామని చెప్పేసి ట్రాన్స్కో అధికారులు చెప్తున్నారు. వీటికి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తాం. ఎమర్జెన్సీ వస్తే వెంటనే కంట్రోల్ రూమ్లకి కాల్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు చేస్తున్నారు. ఓవరాల్గా అయితే తుఫాన్ ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి కొద్ది గంటల్లోనే తీరం దాటే అవకాశం ఉండడంతో అటు వర్షాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కానీ ఆ తీరం దాటే సమయంలో అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.